వైఎస్ జగన్కు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ ఆయన కోర్టునైతే ఆశ్రయించారు. అలాగే అటు కేంద్రానికి కూడా, హోంశాఖకు కూడా లేఖలు రాశారు. ఇప్పుడు దీని మీద ఏం జరుగుద్దు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. జెడ్+ భద్రత కల్పించేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు అయితే స్పందించింది. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ డైరెక్టర్, సిఆర్పిఎఫ్ డీజీ, అలాగే ఎన్ఎస్జీ డీజీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు అయితే ఇచ్చింది. జెడ్+ భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలి అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణకు జూన్కి వాయిదా వేసింది. ప్రస్తుతం వేసవి సెలవులు కాబట్టి జూన్ తర్వాత దాని మీద మాట్లాడదాం అని చెప్పింది. వాయిదా వేసింది. ఏది ఏమైనా ఇంక అప్పటి వరకు జెడ్+ కేటగిరీ అయితే ఉండదు. అంటే ఇంకా జెడ్+ భద్రత వచ్చిన తర్వాతే అప్పుడు ఆయన జనంలోకి వస్తారేమో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన హెలికాప్టర్లు వస్తే మొత్తం హెలికాప్టర్ విండ్షీల్డ్ ఎరగొడేస్తున్నారు మొత్తం జనాలు. ఎందుకంటే జగన్ క్రౌడ్ పుల్లరు, ఎవరు పిలవక్కర్లేదు. జగన్ వస్తున్నాడు అని తెలిస్తే భారీగా వచ్చేస్తూ ఉంటారు జనం వచ్చేస్తున్నారంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి దానికి తగ్గ భద్రత కల్పించాలి. 2 సార్లు ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. సో అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి కనీసం భద్రత కూడా కల్పించలేకపోతున్నారు అంటే ఇంక దాని అర్థం ఏంటి? రేపొద్దున ఏదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అనేది. ఏది ఏమైనా ఆయనే, జగన్మోహన్ రెడ్డి హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టు అయితే ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయమంది ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాల్ని. ఏం చేస్తారో దాన్ని బట్టి అప్పుడు జెడ్+ కేటగిరీ అనేది కల్పిస్తారా లేదనేది చూడాలి. జూన్